కొంచెం ఆరోగ్యం సరిలేకపోవటం వల్ల ఒక 2-3 రోజులు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ రాష్ట్ర సమస్యలు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మనల్ని బ్రేక్ తీసుకునే అవకాశమే లేకుండా చేస్తాయండి. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మనకు చాలా ఇంపార్టెంట్గా మనం సమస్యలుగా భావించవలసినవి ఏంటి అంటే విద్యకు సంబంధించినవి, వైద్యానికి సంబంధించినవి, మన లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేయాల్సిన విషయాల పట్ల ప్రభుత్వం తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్, నీళ్లు, బేసిక్ నెసెసిటీస్ కొన్ని ఉంటాయండి. వీటి పట్ల ప్రభుత్వాలు చాలా అప్రమత్తంగా ఉండాలి అండ్ చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఇవాళ మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ సుందరీకరణ, నేను తెలంగాణ సుందరీకరణ అని చెప్పను, హైదరాబాద్ సుందరీకరణ, రెస్టోరేషన్ ఆఫ్ హైదరాబాద్. ఎందుకు అంటే హైదరాబాద్ని కాపాడుకుంటే, హైదరాబాద్ని ప్రపంచానికి బెటర్గా చూపిస్తే తెలంగాణను బెటర్గా చూపించినట్టని రేవంత్ రెడ్డి గారు నమ్ముతున్నారు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా రాయలసీమకు నీళ్ల విడుదలను నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి కట్టడి చేశాను అని అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఆ రోజు బేసికల్లీ చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా దానికి ఒక బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. మన రాష్ట్ర దౌర్భాగ్యం ఏంటి అంటే నేను ఇవ్వను, ఏం పీక్కుంటారో పీక్కోండి అన్న యాటిట్యూడ్లో ఈ రాష్ట్ర రాజకీయ నాయకులు ఉండటం, అధికారం కోల్పోతామేమో, ప్రజలు ప్రశ్నిస్తారేమో అన్న భయం కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోగా, నిమ్మల రామానాయుడు ఆయన ఏ రోజు కూడా రాయలసీమ ప్రాంతంలో అడుగు కూడా పెట్టుండాడు నాకు తెలిసి. అసలు రాయలసీమ ప్రజల జీవన విధానాలు, రాయలసీమ ప్రజల కష్టాలు ఎలా ఉంటాయో ఏమాత్రం ఐడియా లేని నిమ్మల రామానాయుడు ప్రెస్ మీట్ పెట్టి మీకు ప్రతి వర్షాకాలంలో రావాల్సిన వాటా వస్తుంది, మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ ఎందుకు, ఇది కేవలం దోపిడీ కోసమని మాట్లాడే పరిస్థితి. ఏ ప్రాజెక్టులు కట్టక ముందు కూడా గోదావరి ప్రాంతం పచ్చగా ఉంటుంది, కానీ మీరు గోదావరిని సస్యశ్యామలం చేసుకోవడానికి పోలవరం కట్టుకుంటున్నారు. మా రాయలసీమ కోసం ఒక చిన్న ప్రాజెక్ట్ 5-6 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు కడితే ఒక అడిషనల్గా ఒక 3 టీఎంసీల నీళ్లు తోడుకునే కల్పించబడుతుంది కదా. ఆ మాత్రం దానికి మీకు ఆ ప్రాజెక్ట్ అవసరమా అని మా ప్రాంతానికి సంబంధం లేని ఒక నాయకుడు మాట్లాడతాడు. స్పందించాల్సిన ముఖ్యమంత్రి మా ప్రాంతం వాడైనా కనీసం బేసిక్ స్పందన ఉండదు. ఈ విషయం పట్ల అవేర్నెస్ కల్పించాలన్న ఉద్దేశంలో నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే నాది రాయలసీమ. నా ప్రాంతంలో ఒకవేళ నీటి కొరత తీరిపోతే, రైతులకు మైక్రో ఇరిగేషన్ లాంటి ఫెసిలిటీస్ వస్తే, నీళ్లు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవైలబిలిటీగా ఉంటే, అగ్రికల్చరల్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అయితే వాళ్ళు కూడా ప్రతిరోజు పండుగలాగే బ్రతకచ్చు. కృష్ణా గోదావరి జిల్లాల్లో రైతులు చక్కగా ఎంత హ్యాపీగా బతుకుతుంటారో మా సైడ్ రైతులు కూడా పచ్చగా సంతోషంగా బతకచ్చు. దానికోసం మా నాయకులు కొంతమంది ఎఫర్ట్ పెడుతున్నారు, కొంతమంది పెట్టట్లేదు. ఎందుకంటే నాయకులు అంటేనే స్వార్థపూరితమైన వ్యక్తులు, వాళ్ళల్లో కొంతమందన్నా నోరు తెరిచి మాట్లాడతారు అని నా ప్రయత్నంగా నేను అందరి దగ్గరికి వెళ్తున్నాను, వాళ్ళ గురించి వాయిసెస్ తీసుకుంటున్నాను. ప్రభుత్వానికి నేను చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే కనీసం వినండి, మా కష్టాలు వినండి. ఇది చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా చెప్తున్నా, ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే మా కష్టాలు విని తీర్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ ప్రాంతవాసి మీరు తీరుస్తే ఏం తీర్చారో చెప్పండి, తీర్చకపోతే తీర్చడానికి ప్రయత్నం చేయండి. ఎలాగో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర అల్లుడు అవటం వలన మాకు న్యాయం జరగట్లేదనేది మా ఉద్దేశం. ఈ ప్రయత్నంలో భాగంగా నేను రాయలసీమలో కొంతమంది లీడర్స్ని కలుస్తున్నాను. వాళ్ళల్లో ఒకరితో ఇప్పుడు ఇంటర్వ్యూ మీ ముందరికి వస్తుంది, చూడండి. ఆరు సార్లు శాసనసభకు ఎంపికైన వ్యక్తి, పాణ్యం నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తి, మనందరికీ సుపరిచితుడు. రకరకాల వాళ్ళు రకరకాలుగా పిలుచుకుంటారు. రాయలసీమ వాళ్ళను నెగిటివ్గా బ్రాండ్ చేయాలనుకునే వాళ్ళు ఫ్యాక్షనిస్ట్ అంటారు, పాజిటివ్గా చూసేవాళ్ళు దైవభక్తిపరుడు అంటారు. రకరకాల వాళ్ళు రకరకాల మాటలు చెప్తారు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రజల ప్రేమను చూరగొన్న వ్యక్తి ఇవాళ పాణ్యం నియోజకవర్గపు మాజీ శాసనసభ్యులు కాడసాని రాంభూపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అర్ధరాత్రి దాదాపు ఇప్పుడు టైం 11-12 అవుతుంది. అయినా కూడా ఈ టైంలో కూడా రాయలసీమ గురించి మాట్లాడడానికి మనం పెట్టిన ఎఫర్ట్స్కి హీ రెస్పాండెడ్. ఈ టైంలో కూడా స్వామిమాలలో ఉన్నా కూడా హీ కేమ్ అండ్ హీ వాంటెడ్ టు టాక్ అబౌట్ రాయలసీమ. ప్రభుత్వం చేస్తున్న అన్యాయం గురించి మాట్లాడాలనుకుంటున్నారు. హలో సార్, నమస్కారం సార్. ఈ టైంలో కూడా మీరు మాతో కూర్చున్నందుకు, మిమ్మల్ని ఈ చలిలో కూడా మిమ్మల్ని కూర్చోబెట్టినందుకు నాకు చాలా కష్టంగా ఉంది. కానీ రాయలసీమకున్న కష్టం ముందర ఈ కష్టం కాదనిపించే నేను మిమ్మల్ని కూర్చోబెట్టాను సార్. మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. 85 ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు రాజశేఖర్ రెడ్డి మేమందరం కలిసి కూడా
లేపాక్షి నుంచి పోతిరెడ్డిపాడు వరకు కూడా పాదయాత్ర అంటే 3 బృందాలుగా విడిపోయి మొత్తం మైసూరారెడ్డి అప్పుడు వీళ్ళందరూ కూడా మొత్తం రాజశేఖర రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మేము లేపాక్షి నుంచి పోతిరెడ్డిపాడు వరకు కూడా పాదయాత్ర అంటే మనం ఆ రోజు పరిస్థితి కూడా రాయలసీమకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే పోతిరెడ్డిపాడు వరకు కూడా మేము పాదయాత్ర చేయడం జరిగింది. మళ్ళీ అసెంబ్లీ జరిగేటప్పుడు కూడా మొత్తం రాయలసీమకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా 13 రోజులు నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది, అంటే రాయలసీమ సమస్యల కోసం ఆ రోజు నుంచి కూడా. తర్వాత మళ్ళా 1989లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా గోర్కల్ రిజర్వాయర్ మీద చాలా ప్రయత్నం చేయడం జరిగింది. ఆ రోజు మర్రి చెన్నారెడ్డి అన్నప్పుడు మర్రి చెన్నారెడ్డికి లెటర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వచ్చిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి లెటర్లు ఇవ్వడం జరిగింది. ఈ రాయలసీమ గోర్కల్ రిజర్వాయర్ ఎత్తిన దీని మీద కోట్ల విజయభాస్కర్ రెడ్డి వచ్చిన తర్వాత అంతో ఇంతో ఈ పోతిరెడ్డిపాడు దగ్గర ఆయన వెల్ప్ చేయడము అదంతా కూడా మొత్తం కూడా కొద్దిగా అంటే ఒక 8,000 వరకు కీషకుల వరకు నీళ్లు తీసుకుపోవడానికి ఆ రోజు అవకాశం కల్పించడం జరిగింది. దాంతోపాటు గోర్కల్ రిజర్వాయర్ లేట్ అవుతుందనే ఉద్దేశంతోనే బైపాస్ కెనాల్ శాంక్షన్ చేపించి గోర్కల్ దగ్గర నుంచి కూడా మొత్తం ఈ ఎస్ఆర్బిసి కాలువలోని నీళ్లు పారేయడానికి కూడా అవకాశాన్ని ఒక విధంగా ఆనాడు మా ప్రధానమంత్రి ఉన్న పివి నరసింహారావు కూడా గోర్కల్ రిజర్వాయర్ కోసం ఆయన పేరే నరసింహారావు గోర్కల్ రిజర్వాయర్ అని కూడా మనం ఆయన పేరుతోనే శంకుస్థాపన చేయడం జరిగింది. సార్, ఒక సీనియర్ శాసనసభ్యులుగా రాయలసీమ మీద సంపూర్ణమైన అవగాహన ఉంది మీకు. ఏ రోజైనా ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేయడం కోసం మీ పార్టీ తరఫున మీరు పెట్టారా ఎఫర్ట్స్? 100%. మేము అప్పుడు మనం 85 నుంచి కూడా పాదయాత్రలు మీటింగులు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. మళ్ళా రెండోసారి నేను ఎమ్మెల్యే అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మనం అనుకునేది ఇవన్నీ కూడా ఈ బైపాస్ కెనాలు ఇవన్నీ కూడా చేయగలిగినాం. కానీ గోర్కల్ రిజర్వాయర్ అప్పుడు కాలేదు. సరే, మళ్ళీ పివి నరసింహారావు టైంలో శంకుస్థాపన చేసినా కూడా మళ్ళా మా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం, ఎన్టీ రామారావు గెలిచిన తర్వాత ఎన్టీ రామారావు ఒక సంవత్సరం తర్వాత చంద్రబాబు నాయుడు దించేయడం జరిగింది. అవును. అంటే 1995 నుంచి చూసుకుంటే 2004 వరకు ఒక విధంగా రాయలసీమ ప్రాంతాన్ని అన్యాయం చేసే నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడే. కనీసం ఈ గోర్కల్ రిజర్వాయర్ని గురించి కానీ ఇంకొక దాని గురించి మాట్లాడని పరిస్థితి ఆ రోజు మనం చూడడం జరిగింది. సార్, మామూలుగా రాయలసీమకు నేనే నీళ్ళు ఇచ్చాను అని చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో చెప్తూ ఉంటారు. ఇప్పుడు గోదావరి నుంచి కుడికాలువ పట్టిసీమ ద్వారా కృష్ణాకు 80 టీఎంసీల నీళ్లు సప్లై చేస్తున్నారు. అధికారంలోకి 2014లో అధికారంలోకి రాగానే కృష్ణా డెల్టాని ఆయకట్టుని స్థిరీకరించడానికి ఆయన కృష్ణా డెల్టాకు నీళ్లు రిలీజ్ చేశారు. కానీ అదే ఎఫర్ట్ ఆయన ఈ రోజు వరకు రాయలసీమకు పెట్టలేదు. అది 100% కరెక్ట్. ఇప్పుడు హంద్రీ నీవా సృజల స్రవంతి ఉంది. ఇది ఆల్మోస్ట్ మనకు శ్రీశైలం నుంచి రిజర్వాయర్ నుంచి చెన్నై దాకా నీళ్ళు వెళ్తాయి, చిత్తూరు దాకా కూడా వెళ్తాయి. లాస్ట్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 220 కోట్లతో కుప్పంలో వాటర్ అందించడం జరిగింది. దీనికంటే ముందు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని గురించి మనం మాట్లాడకాలి. ఈరోజు రాయలసీమకు చేసినాడంటే ఒక నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారే. అది చేయగలిగినాడు అంటే అసెంబ్లీలో ఆయన ఎలక్షన్లలో గోర్కల్ రిజర్వాయర్ ప్రామిస్ చేయడం జరిగింది. అంటే నాయకుడు లక్షణం ఏ విధంగా ఉంటుందంటే వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసి నేర్చుకోవాల్సి. మరి రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన ఈ కెనాల్ సిస్టమ్ కానీ, ఇరిగేషన్ కానీ, జలయజ్ఞం అనే కాన్సెప్ట్ని కానీ మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ప్రజలకు ఎందుకు వివరించలేదు? మీకు ఒకటి చెప్తానండి, ఈరోజు బనగానపల్లె ప్రజలు కానీ పాణ్యం ప్రజలు కానీ కేవలం ఈరోజు గోర్కల్ రిజర్వాయర్ తయారైందంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారే. ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు కానీ ఎవ్వరు కూడా చేయండి. రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్లో ప్రామిస్ చేయడం జరిగింది, నేను ఈయన అధికారం లేకొస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గోర్కల్ రిజర్వాయర్ శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆయన మర్చిపోయినారు. కానీ మేము పోయి అసెంబ్లీలో అడుగుతానన్నా మనం ఎలక్షన్లో ప్రామిస్ చేసాం, భూపాలు మర్చిపోయినా ఇమ్మీడియట్గాని పొన్నా లక్ష్మణ గారితో పిలిచి
నువ్వు గోర్కల్ రిజర్వాయర్ అనౌన్స్ చేయమని చెప్పిన నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు రుణపడి ఉన్నామంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ధైర్యంగా దాని ఎమ్మడే ఈవెన్ ఒక 10 నిమిషాల్లోనే మాట్లాడిన 10 నిమిషాల్లోనే అసెంబ్లీలో గోర్కల్ రిజర్వాయర్ను అనౌన్స్ చేసిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు.